ఫిల్మ్ మేకింగ్ లో ఒక కొత్త స్టైల్ ని నేర్పించిన వరుణ్ రెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వాళ్ళు మనందరికీ అందించడం జరిగింది. సో ఎస్, అచ్చిరెడ్డి గారిని అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం. తీసుకోండి, బ్యాక్ తీసుకోండి సుజాత గారు. ఓకే, ఓకే, నేను హ్యాపీ అండి. ఓకే, సో మదర్ అంటే సిస్టర్ వచ్చారు అనుకుంటున్నాను స్టేజ్ మీదకి. నేను శైలజ గారు, మీరు కూడా ఒక ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, హీరో హీరోయిన్. ఓకే, ఛానల్స్ కోసం అందరూ ఒక్క స్టెప్ బ్యాక్ అండి. రిమైనింగ్ అందరూ జాయిన్. ఓకే, నెక్స్ట్ మైక్ చెప్పండి అయితే. ఓకే, ఓకే, మనస్ఫూర్తిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే వ్యక్తం చేశానో అది మనసులోంచి వచ్చిన భావమే. దానికి సమాధానం ఇప్పుడు నీ మేకింగ్ వీడియో టీచర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంత టెన్షన్ పడక్కర్లేదులే, పర్వాలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఒక నాలెడ్జ్ తోటి అవగాహన తోటి సినిమా తీసాడని ఒక అభిప్రాయం కలిగింది. అంతేకాదు ఈ హ్రీమ్ అనే టైటిలే కొంచెం అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన మేడం అన్నారు, నేను ప్రాక్టీస్ చేశాను సార్, మీరు ప్రాక్టీస్ చేశాను అన్నారు. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దానికి ఉన్న పవర్, ఆ మంత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అది ఒకసారి మనం కంటితో చూసిన అక్షరాలని అది ప్రొనౌన్స్ చేయాలని అనిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ అంతా కూడా హీం 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 అని ఎదురు చూస్తారు డెఫినెట్గా. ముఖ్యంగా ఈ సినిమా సరే తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధక బాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఆ అమ్మాయి, ఆ చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అది స్క్రీన్ ప్రజెన్స్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి క్యారెక్టరు ఆ అమ్మాయి చమిందా. ఆ అమ్మాయికి ఒక మంచి కెరీర్కి ఇది నాంది అవుతుంది ఈ సినిమా. అలాగే పవన్ కానీ, ముఖ్యంగా మా హీరోలని అనొచ్చు డెఫినెట్గా, రాజీవ్ కనకాల. ఆయన హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, అంత టాలెంటెడ్ పర్సను. కానీ హీరో వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు ఆయన. సో వరుసగా ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ ఇవాళ ఇండస్ట్రీలో చాలా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆయన. చాలా సంతోషం. అలాంటి రాజీవ్ కనకాల, మా మిత్రులు బెనర్జీ గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో. వీళ్ళందరూ డెఫినెట్గా మనల్ని భయపెట్టడం కోసం ఏం చేయాలో అవన్నీ రాజేష్ గారు చేయించారని భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలని మరిన్ని తీసే
ఆ శక్తిని భగవంతుడు మా శివకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ మల్లాల. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద లెజెండ్ ఆయన ఏమైతే క్రీమ్ని పెట్టాలని అనుకున్నారో, అంటే క్రీమ్ టైటిల్ అనుకోండి, అయినప్పటికీ కూడా క్రీమ్ని మాత్రం ఆయన జాయిన్ చేశారు. క్రీమ్లో క్రీమ్ పెట్టారు ఆయన. చిరెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల కానీ, లేకపోతే బెనర్జీ గారు కానీ, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకొని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటుగా కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. క్రీమ్ అనేటటువంటి సినిమాని మనము రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఎప్పుడు వస్తుంది అని అంటే మరి ఆ డేట్ ఆయనే చెప్పాలి, మనకు తెలీదు. సో అలాంటి ఒక మంచి సినిమాని మాత్రం ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉంటానండి. థ్యాంక్ యూ. ఎస్వి కిషన్ రెడ్డి గారు అయితే అలానే ఉన్నారు. బేసిక్గా ఆయన చిత్రాల్లో ఆయన హీరోగా కనిపిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను అభినందిస్తూ చక్కగా మాట్లాడచ్చు. కానీ నన్ను గురించి నేను మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే శివ మల్లాల గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకోవటం లాంటిది. వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా రైజ్ అయ్యాడు, ఇదంతా 20 సంవత్సరాల జర్నీలో తను ఏ విధంగా తనను తాను విస్తృతపరుచుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అచ్చిరెడ్డి గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా మారిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసిన వారు కాబట్టి ఆయన ఆందోళన వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ అర్థాన్ని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి టాలెంట్ మాత్రం శివాలో ఉంది. చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ శివాకి టాలెంట్ ఉంది, టాక్టీసు ఉంది. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణంలో నష్టపోతాడు, దెబ్బతింటాడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఈ సినిమా అంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి రావాల్సినంత అవసరం లేదు. సినిమాకు ఒక పెట్టుబడి అంటూ వస్తే మరో సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది ఏర్పడితే చాలు. అలాంటి సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా శివాకి వస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే హిరీమ్ అనేటువంటి టైటిల్లో నా బీజాక్షరంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని చెప్పేసి మనందరం నమ్మచ్చు. ఇక మిగతా ఎంత యూనిట్ సంపత్ కానీ వీళ్ళందరూ హీరోయిన్ ఏది బుట్ట బొమ్మలాగుంది, అమ్మాయి బొమ్మలాగుంటే వీళ్ళ అమ్మాయి బుట్ట బొమ్మలాగుంది. అంటే వాళ్ళ ప్యాషన్ని మనం అభినందించాలి. తాను ఆ పాప దుబాయ్లో పుట్టి పెరిగి అక్కడే డాక్టర్గా చదివి డాక్టర్ అయ్యి, చిన్న కూతురు చెల్లెలు కూడా డాక్టర్ అంట. ఇద్దరు కూతుర్లను డాక్టర్గా తీర్చిదిద్ది ఈ రోజున పెద్దమ్మాయిని యాక్టర్గా కూడా చేయటం అనేటువంటిది ఆ తల్లికి ఆ పిల్లల పట్ల ఉన్న కన్సర్న్కి గొప్ప నిదర్శనం. అది రియల్లీ గ్రేట్ మదర్ అమ్మ, మీరు కంగ్రాచులేషన్స్. అలాగే సంపత్ మా ఇంట్లో బిడ్డ రోడ్ని హీరోగా పరిచయం చేయటం. అలాగే అలాగే రాజేష్ డైరెక్టర్ కూడా చాలా వెరీ సెన్సిబుల్గా ఉన్నాడు, అతనే హీరో లాగా ఉన్నాడు. బాగుంది, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. మా సుజాత సమర్పణ, నా బిడ్డ సుజాత సమర్పణ రియల్లీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల టైంలో నేనైతే సినిమాని డైరెక్ట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నా, నిండా మునిగిపోయా. అలాంటిది వీడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎలాంటి ఇది లేదు. నా ఆ తెలివితేటలు కానీ ఆ స్పీడ్ కానీ చాకచక్యం కాదు ప్రభు గారు. అప్పుడు మీరు హ్రీం క్లీం రోమ్ అంటూ అలాంటి మంత్రాలు చదవలేదు, వాడు మంత్రాలు బాగా చదువుకున్నాడు. నిందా చెప్పింది కరెక్ట్. టాలెంట్ ఈజ్ ఓన్లీ నాట్ ఇనఫ్, టాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సేవ ఒక ప్రొడ్యూసర్గా కదా, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ కెన్ ఎక్సెల్ అనేటువంటిది నా నమ్మకం. ఒకప్పుడు ప్రభు మేనల్లుడు శివ అన్నారు, ఈ రోజున శివ మామయ్య ప్రభు అనే స్థాయికి వాడు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎదిగాడు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఎవరీ సక్సెస్. సుజాత రారా. కదా అసలు ఆయన కూడా ఫోటోలో ఉండాలి లెక్క ప్రకారం అయితే, కాకపోతే ఏం చేయలేమయ్యా. భలే ఉంటుంది, చిన్నోడా అని పిలుస్తుంటే శివగారు మూర్తి గారిని. రండి.
Geet and Sachin, please join the stage. Sachin and Geet. Thank you. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు థ్యాంక్ యూ. రాజు గారికి, బెనర్జీ గారికి. లేదు సార్, మీరు ఉండండి. నా ఫస్ట్ టైం ఇది మాట్లాడము, సారీ. అలాగే చమిందా గారికి, తర్వాత పవన్కి బెస్ట్ విషెస్. సార్ నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ టెన్షన్ ఉంది నాకు. అంటే శివ గారు నన్ను ప్రాజెక్ట్లోకి నన్ను పరిచయం చేసిన మధురా శ్రీధర్ గారు జస్ట్ శివ గారు ఒక మాట చెప్పారు అంతే. హీ ట్రస్ట్ మీ. అంటే ఎలా ఎంత ట్రస్ట్ చేశారంటే పిలిచి ఇంకా స్టార్ట్ చేసేమన్నారు. అంత ట్రస్ట్ చూపించారు నా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దానికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజేష్ గారు కూడా, మేము ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు చాలా డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నాము, ఎలా చేయాలి ఏంటి అనేది. సౌండ్ కూడా ఇలా రావడానికి కారణము అంటే మేము ఒక జానర్ అనేది పిక్ చేసుకొని దాని మీద ప్రొసీడ్ అవుదామని డిస్కషన్స్లో అయినా జరిగినాయి. సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు టు స్పీక్. రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయన్ సుబ్బారావు. మీ అందరికీ తెలిసిన విషయమే, భరత్ అనే మూవీలో శివగారు, కరటాల శివగారు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఒక రీబర్త్ ప్రసాదించారు ఇండస్ట్రీలో. సో అక్కడ కొరటాల శివ గారు, ఇక్కడ మల్లెల శివ గారు. సో శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, శివగారికి నాకు రిలేషన్ ఏంటంటే, కోర్ట్ మూవీ చూసిన తర్వాత, అంటే రెగ్యులర్గా ఆయన రివ్యూస్ అవన్నీ చూస్తూనేవాడిని, ఒక ఆడియన్గా చూసేవాడిని. కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఒక 5 డే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. నెంబర్స్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పేరు రాజశేఖర్ గారు, ఐఎమ్ సో అండ్ సో అండి, జస్ట్ మీతో మనం ఒక చిట్ చాట్ చేద్దాం అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా, ఇంటర్వ్యూ జరిగింది, ఆ రివ్యూ కూడా ఇచ్చారు. ఆ మూవీ ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రాజశేఖర్ గారు, ఏం లేదండి మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఒక సాలిడ్ ప్రాపర్ లెంతీ క్యారెక్టర్ అనేది నాకు చూడాలని ఉందండి. అంటే సార్ ఇవ్వాలి కదా సార్ డైరెక్టర్స్, మన మీద నమ్ముకుందా, డెఫినెట్లీ ఈ ఇయర్లో మనం కలిసి చేద్దాం అని చెప్పి నాకు శివగారు ఆ రోజు చెప్పారు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత. జర్నలిస్ట్ ఏంటి కలిసి చేద్దాం, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడాలి, అంతే మనం కలిసి చేస్తున్నాం సార్, మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అన్నారు. సో జర్నలిస్ట్ డైరెక్ట్ చేస్తున్నారా, ప్రొడ్యూస్ చేస్తున్నా, నాకు అప్పుడు అర్థం అవ్వాల. 5 డే ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా మనం వరంగల్ దగ్గర ఊర్లో వెళ్ళాలండి, పలానా డేట్స్ మీరు వస్తారా, వెహికల్ పంపించారని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హానెస్ట్లీ అండి, నేను యాక్ట్ చేశాను కాబట్టి మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వీళ్ళతో హీరోయిన్తో ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ జానరా మూవీకి మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కైండ్ ఆఫ్ లైక్ సినిమాటోగ్రఫీతో పాటు విఎఫ్ఎక్స్ అండ్ యాక్చువల్లీ మన మ్యూజిక్ మార్కస్ గారు వీళ్ళు ఎంత సాలిడ్గా చేస్తారు ఇలాంటి జానర్ మూవీ అన్నది ఏంటంటే మేకింగ్. హానెస్ట్లీ రాజేష్ గారు మేము చూసాం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా షూట్ చేసాం అక్కడ. అండ్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్, ఒక పల్లెటూరు విలేజ్లో ఎక్కడ ఏ దొరికితే అక్కడ మేము అందరూ అడ్జస్ట్ అయ్యి, అంటే మన ఫ్యామిలీ, మన శివగారు మూవీ చేస్తున్నాం అని చెప్పి అలా అంత ఇదిగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. సో రాజేష్ గారు 100% ఆయన చేయగలిగినంత మేకింగ్లో చూపెట్టారు. దానికి యాడ్ ఆన్గా మనకి విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి మనకి ఏంటంటే ఇలాగ హిరియం అనే ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాకు ఉంటారు, ఎందుకంటే శివగారి ప్రాజెక్ట్ కాబట్టి. మిగతా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసి. ఇంకొక చిన్న విషయం అండి, సాధారణంగా శివగారు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ అండి. మూవీస్ అన్నిటిగా ఆయన రాస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏంటంటే, సినిమా బాగుందంటే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారు. సినిమా ఎక్కడైనా కొద్దిగా లైక్ చిన్న ఉన్నా ఏంటంటే ఆయన దానికి న్యూట్రల్గా ఉండిపోతారు అంతే. అంతేగాని ఎక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఇది కానీ ఏది మాట్లాడరు. అది చాలా నచ్చిందండి. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం ఆర్టిస్ట్, నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. శివగారు మాకు ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ రీజనల్గా ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నారంటే మ్యాక్సిమం కుదిరినంత వరకు ఆ యూనియన్ మెంబర్స్ని ఏంటంటే శివగారు క్యాస్ట్ చేయడం జరిగిందండి. సో నాకు ఆ యూనియన్ మెంబర్స్కి ఆపర్చునిటీ ఇచ్చిన శివగారికి, అలాగే రాజేష్ గారికి, అట్ ద సేమ్ టైం మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కాంబినేషన్ అవ్వలేదు కానీ రాజీవ్ గారు కానీ బెనర్జీ గారు కానీ మిగతా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, బట్ ఈ మూవీలో ప్రాజెక్ట్ కాంబినేషన్ అవ్వలేదు. అండ్ ఎస్పెషలీ మన పవన్ అండ్ లైక్ చమిందా దాస్ కానీ, నేను చెప్పేదానికన్నా మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూసారు, ఒక చిన్న వర్షన్ 1 minute చూసారు. డెఫినెట్లీ అది వాళ్ళ అసలైన టాలెంట్ అండ్ అసలైన పర్ఫార్మెన్స్ ఏంటంటే స్క్రీన్ మీద విట్నెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. అండ్ నా వరుణ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, కంగ్రాచులేషన్స్ గైస్.
శివమలాల అన్న నాకు శివన్న నాకు చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్ ఇండస్ట్రీలో. సో అన్న పిలిస్తే అన్న పిలవక్కర్ నేను వద్దామని కింద వెయిట్ చేస్తుండే, అన్న మీరు పిలిస్తే పైకి వచ్చేసిన. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ అన్నకు అన్ని క్రాఫ్ట్స్ వచ్చు. అక్కడ ఒక లిరిక్స్ వచ్చిన ఒక సీన్ రాసిన అన్న ఆల్టర్నేట్ వర్షన్స్ అనుకుంటే 10 times బెటర్ వర్షన్స్ పెట్టుకొని పర్లేదమ్మా తీయండి అంటాడు. చాలా లవింగ్ మనిషి. అండ్ మీ ఫ్రెండ్షిప్స్ అన్న విత్ పీపుల్ దశాబ్దాలుగా ఉన్న మీ ఫ్రెండ్షిప్స్ని చూసి చాలా హార్ట్ వార్మింగ్ ఉంది. ఇండస్ట్రీలో హోరాహోరీ పోటీలు జరుగుతుంటాయి ఎవ్రీ ఫ్రైడే. నీదా నాదా, మాది ఎక్కువ వస్తుందా మీది ఎక్కువ వస్తుందా, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా డీప్ ఫ్రెండ్షిప్స్ దశాబ్దాలుగా ఉండడం చాలా హార్ట్ వార్మింగ్ ఉంది. అండ్ ఐ హోప్ దశాబ్దాల తర్వాత కూడా మనం ఆల్సో శివ మలాల అన్నగారితో నేను కూడా పిక్ చేసి నేను కూడా ఒకటి చేస్తాను మీతో అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్, ఆల్ ద బెస్ట్ టు ద యాక్టర్స్, డైరెక్టర్. అండ్ అంతే అండి, ఇంకా నేను వెళ్తాను. నాకు ఇక్కడ చాలా లిల్లీపుట్ ఫీలింగ్ వస్తుంది గులివర్స్ ముందల. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, జర్నలిస్టులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివమల్లాల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేసిన శైలజ గారికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ అయినా నాకు సపోర్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు రాజీవ్ గారికి, బెనర్జీ గారికి, రాజశేఖర్ గారికి, తనికెళ్ళ భరణి గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం అయినా బాగా చేశారు హీరో హీరోయిన్ పవన్ అండ్ జమీందార్. అండ్ నా టెక్నీషియన్స్ కూడా బాగా చేశారండి. డిఓపి అరవింద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ గారు, విఎఫ్ఎక్స్ పవన్ గారు అండ్ ఎడిటర్ శివ గారు, చాలామంది చాలా కష్టపడి చేసామండి. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుండిద్దని నేను నమ్ముతాను. అలాగే శివన్న బాగుంటే నాలాంటి ఎంతోమందికి అవకాశం ఇస్తాడు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకి బాగా డబ్బులు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే చాలామందికి అవకాశం ఇస్తాడని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ నా బెనర్జీ గారిని ఓకే. బాగా పరిచయం, ఒక బ్రదర్ లాంటి వాడు. అందరూ ఇండస్ట్రీలో కలిసి ఉంటాం కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సినిమా చేస్తాను లేదా నాకు ఏదైనా చేస్తాను అన్న. లేదన్నా అనుకుంటున్నాం, కానీ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఫిక్స్డ్ అబౌట్ దట్. ప్రాబబ్లీ తను అనుకుని ఉంటాడు, తను బెనర్జీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కదా, మనం అంత బడ్జెట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్లో. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను, శివ ఐఎమ్ గోయింగ్ టు డూ యువర్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటే డెఫినెట్గా అన్నాను. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ మీ. మంచి వేషం. అప్పుడు డైరెక్టర్ మన రాజేష్ గారు కలిశారు. రాజేష్ గారు చెప్పారు మొదటి నుంచి అనుకుంటున్నామండి, కానీ ఏదో సరే సర్టన్ రీజన్స్ వీ కెన్ కాంటాక్ట్ యూ అనేసి. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ వాజ్ ఫెంటాస్టిక్. చాలా సరదాగా బాగా జరిగింది. నాకు వీళ్ళతో కాంబినేషన్ లేదు, రాజీవ్ వాళ్ళందరూ ఎవరితోనూ. నాకు సపరేట్గా ఆ పవన్తోనూ చమిందాతో కాంబినేషను. ఇక్కడ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరామెన్ గారు అరవింద్, వీళ్ళు సెట్లో దేవర్ ఫెంటాస్టిక్. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ వాళ్ళ బేసిక్గా సినిమా సెట్లో కెమెరామెన్కి డైరెక్టర్కి కోఆర్డినేషన్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బాగుంటే సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుంది. దట్ ఐ కుడ్ సీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట, డైరెక్టర్ అండ్ కెమెరామెన్కి. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ప్రొడ్యూసరు. అండ్ దేవర్ ఆల్ టుగెదర్ థింకింగ్, టాకింగ్. ఒకళ్ళు ఒక దారి కాకుండా ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా చాలా బాగా డెఫినెట్గా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి. ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సినిమాకి ఆల్ ద బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ బెనర్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు. ఏంటి సార్, మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుడిని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు. అండ్ హ్రీమ్ ఈ సినిమాకి మరి ఏం చేశాడో, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు శివ. హ్రీమ్ అన్నాడు, క్రీమ్ అన్నాడు, హోమ్ అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి.
ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేశారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం అంటే డిఫరెంట్గా, నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్ అన్నాం, ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది ఈ టైటిల్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ పాజిటివ్ అండ్ సమ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన పవన్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అండ్ మార్కస్ ఎం గారు, మార్కస్ బార్ట్లీ అంత పేరు రావాలి మార్కస్ గారికి, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఎందుకంటే చాలా బాగా చేశారు. సీన్ తాలూకు మూడ్ని ఇంకోటి ఎలివేట్ చేయడంలో మీ మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. ట్రైలర్లో వెళ్ళిపోయింది, అమ్మో భయం వేసింది, ఏమో లాగేస్తారేమో కాలనుకున్నాను. సో యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చాలా మంచి పేరు వస్తుంది మార్కస్ గారు. నోట్ హిజ్ నేమ్, మార్కస్ ఎం. సో కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి రాజేష్ గారు, ఆయనతో నాకు పరిచయం లేదు సార్, ఆయనతో పరిచయం లేదు, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కావాలనుకున్నాడో అది ఆర్టిస్ట్కి చెప్పి నీట్గా చేయించుకున్నాడు. ఎక్కడ కానీ షార్ట్ డివిజన్లో కానీ ఇంకోటి ఎక్కడ ఒక్కసారి కూడా తొనకలేదు. అంటే యూజువల్గా డిఓపి మీద డిపెండ్ అవుతారు ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ హీఈస్ వెల్ వర్స్డ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో రాజేష్ గారు స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు, చాలా బాగా వచ్చింది మీ ప్రోడక్ట్. సో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ పూజలు. కావాలంటే 2-3 మంత్రాలు నేను కూడా పంపిస్తాను, అవి కూడా చదువుకోండి, డెఫినెట్గా మంచి పేరు వస్తుంది, మంచి హిట్ అవుతుంది. కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ సినిమాలో ఇంతకన్నా కొంచెం ఏంటి ఏం చెప్పాను మంత్రాలా సార్? కాదు, మీకు మంత్రాల్లాగా అనిపించిందా? వెనకున్న ఆయనకు అర్థమైంది, మీకు మంత్రాల్లాగా అనిపించింది. ఈ సినిమాలో కంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొంచెం లెంతీ క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ పవన్ రామ్మ, ఈ డ్రెస్తో ఎందుకు వచ్చావే? వద్దులేండి, ఉద్దేశం అది కాదు. పాపం పవన్ అన్ని రకాలుగా, అంటే యాక్టర్కి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం, బట్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ విషయంలో, అలాగే డ్రెస్సు ఇలాంటిది అన్నా కానీ అంతమంది మధ్యన కూడా అలా డేర్ చేసి నిలబడడం అంటే యాక్టర్కి చాలా కష్టసాధ్యం. బట్ యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ పవన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా హిట్ కొడతావు. అలాగే చమిందా వర్మ గారు, చమిందా వాస్ అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ అయిపోతారు వర్మ గారు. నేను ఆవిడని అడిగాను, మేడం చమిందా వర్మ అంటే ఏంటి, చమిందా అంటే ఏంటి అన్నాను. అప్పుడు చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకసారి చెప్తారా? అందరికీ నమస్కారం, నా పేరు చమిందా వర్మ. చమిందా వర్మ అంటే మేము క్షత్రియస్ అనమాట. సో చంద్రవంశపు ఇది ఫ్యామిలీలో ఫస్ట్ క్వీన్ పేరు చమిందా. మా ఫ్యామిలీలో అలాగే నేను ఫస్ట్ అమ్మాయిని, సో అందుకని మా ఫ్యామిలీ నన్ను చమిందా అని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ చమింద గారు. చమింద గారిని ఈ పర్టికులర్ సినిమాలో చూస్తే మీరు యూజువల్గా హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా గ్లామరస్ రోల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందంగా ఉండేవి. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. తను ఒకవైపు అందంగా కనపడుతూ ఇంకొక వైపు చూశారుగా పోస్టర్. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. సో కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా చేశారు విత్ అంటే లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో మీకు డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్సో. సో అలాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శివగారికి, మెయిన్గా శివగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ టు అగైన్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గీతా భగత్ గారికి ఎస్పెషలీ థ్యాంక్స్, చక్కగా పిలిచి మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి. సుమగారు నేను చేసే వర్క్స్ ఏమే కాబట్టి, సో ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ చమిందా వర్మ, సారీ, మా స్పెషల్ గెస్ట్, మా సినిమాలో చేసిన గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ టు అస్.
So, I would like to start with thanking Shiva Mallala Garu for giving me this opportunity to debut in a film called Reem. Ante he believed in me before I believed in myself andi. So I'm really grateful. Future lo any projects chesna kani this will be very special to me. So I really would thank Shiva Garu. And then my captain of the ship, Rajesh Rauri Garu. Thank you so much. Ante as Rajiv Kanakala Garu said, he was very clear what he wanted. మాకు పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హీ వాజ్ లైక్ మీరు ఇలా చేయండి అలా చేయండి, వీ జస్ట్ ఎమోటెడ్ హిస్ విజన్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మా క్రూకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా డిఓపి గారు కానివ్వండి, మా విఎఫ్ఎక్స్ పవన్ గారు, మా మ్యూజిక్ మార్కస్ గారు, దే వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. లిటరలీ ఈరోజు చూస్తుంటే టీజర్ ఐ గాట్ గూస్ బంప్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ మార్కస్ గారు. అండ్ విఎఫ్ఎక్స్ పవన్ గారు కూడా చాలా కష్టపడి మా ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. సో హోప్ఫుల్లీ యూ గెట్ వే బిగ్గర్ ప్రాజెక్ట్స్ అహెడ్. అండ్ మా హీరో పవన్ గారు, వీ హ్యాడ్ నైస్ ఫన్ ఆన్ సెట్, చాలా కష్టపడి చేశారు. ఈ రోల్ అసలు ఈజీయే కాదండి చేయడం. సో హీ వాజ్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. హీ రియల్లీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో హోప్ఫుల్లీ మీరు ఇప్పుడు టీజర్ చూశారు, ఫ్యూచర్లో సినిమా చూస్తారు. ప్లీజ్ బ్లెసెస్. స్మాల్ మూవీ బిగ్ మూవీ కాకుండా మీరు ఇట్లా బ్లెస్ చేస్తేనే ఇలాంటి ఇంకా మూవీస్, ఇంకా యూనిక్ స్క్రిప్ట్స్ ముందుకు వస్తాయి. అండ్ మీరు అబ్సెషన్ ఒక వర్షన్ చూశారు, మా వర్షన్ త్వరలో చూడబోతున్నారు. యాజ్ యూ హ్యావ్ సీన్ అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా సారీ మైంది నాకు అంటే ఆవిడ ఇందులో నువ్వు నాకే సొంతం దగ్గర లాక్కుంది కదా. నేను అనుకోవడం ఏంటంటే ఆయన చెవులో మాటికి ఇవ్వు అంటున్నాడు కదా, బహుశా నేను ఎక్స్పెక్ట్ చేయడం కర్ణపిశాచో ఏదో ఉంటుంది. అక్కడ ఆయన వదిలిపెట్టలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే ఈ సినిమాని చూసిన తర్వాత చాలామందిని వదిలిపెట్టదేమో అనుకుంటున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ. ఓకే, అలా మోగుతూనే ఉంటుంది అంటున్నారు చెవులో. ఓకే, సో నా పవన్ హీరో. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మా టీజర్ లాంచ్ చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవడం అనేది మాకు ఎంతో అదృష్టం. సో అలాగే నేను బయట వాడిని ఏం కాదు, నేను కూడా మీడియా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మీరు ఎక్కడున్నారో నేను ఇక్కడ అంతే తేడా. సో మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేజ్లో రావడానికి ముఖ్య కారణం కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందుగా నాకు చదువు చెప్పినటువంటి మా పిన్ని, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను తన రూమ్లో పెట్టుకొని నా ప్రతి అవసరం తెచ్చినటువంటి మా కజిన్ గోపి, అలాగే మా అక్క సుజాత. తను నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నా ప్రతి విషయంలో నా వెనకాలే ఉండి నువ్వు చేయి నేను ఉన్నాను చూస్తున్నాను చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు ఫస్ట్ నుంచి. ఇక మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివన్ గురించి. ఆయన ఫస్ట్ అంటే నాకు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారనమాట. నాకు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది తండ్రి ప్రేమని మా అమ్మాయి మామయ్యలో చూశాను. ఆయన తర్వాత మా శివన్లోనే ఆ ప్రేమను నేను చూశాను. ఆయన ఎంత చూసేవాళ్ళంటే నా కోసం, అంటే నాతో మాట్లాడిపోయినా కూడా నా వెనకాల ఉండి నా ప్రతీది చూసుకుంటా, ఈ సినిమా విషయం కాకుండా పర్సనల్గా కూడా పవన్కి చేస్తే బాగుంటుంది, పవన్కి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతి విషయాన్ని ఆయన టేక్ కేర్ చేశారనమాట. సో ఆ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కమింగ్ టు సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా ఫస్ట్ రాయల్ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించి ఓకే బాగుంది, ఈ సినిమా చేయడం వల్ల నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది. సినిమా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంటే అన్ని వేరియేషన్స్ అంటే ఎమోషను, లవ్ ప్లస్ యాక్టింగ్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చేద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చేసిన తరుణంలోనే నాకు రాయేష్ వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన దాకా ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ మేము టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేసాము. అట్లాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను కొత్త అయినా కూడా నాతో పాటు ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. బెనర్జీ గారు అవ్వచ్చు, అలాగే రాజీవ్ కనకాల గారు అవ్వచ్చు, అలాగే
రాజశేఖర్ గారు అవ్వచ్చు, శ్రీవాణి గారు అవ్వచ్చు, చాలామంది భద్రవన్ అవ్వచ్చు, ఇలా చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరితో చేయడం వల్ల నాకు యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధంగా ఉండాలనేసి నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే తనతో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు. తను ప్రతి సీన్లో మనం ఇట్లా చేద్దాం, ఈ విధంగా చేద్దాం, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుని మేము ఇద్దరం బాగా చేసాం అనమాట. సో ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మార్కస్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు. టీజర్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైంటుంది పాటికి మ్యూజిక్ ఎట్లా ఉందనేది. అలాగే విఎఫ్ఎక్స్ అందించిన పవన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చూస్తే మీకు విఎఫ్ఎక్స్ని ఈ రేంజ్లో ఉంటాయని చెప్పి మీరు ఊహించరు. చిన్న సినిమా అయినా కూడా ఆయన చాలా బాగా విఎఫ్ఎక్స్ అందించారనమాట. సో ఇంకా డిఓపి అరవింద్ గారు కూడా చాలా బాగా ఈ సినిమాను షూట్ చేశారు. ఇంకొకరు శైలజ గారికి ఈ విధంగా ఈ స్టేజ్ విధంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకొక పర్సన్ కృష్ణకాంత్ ఉన్నారు. అతను కూడా ఈ సినిమాకి కొంచెం వర్క్ చేశారు. అతను కూడా ఈ స్టేజ్ మీదుగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ మాడుతూనే ఉన్నాము, కాకపోతే 4-5 minutes తీసుకుంటాను. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్ అందరూ పక్కన ఉన్న వాడిని సపోర్ట్ చేస్తేనే, ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవతల వాడికి ఏ టాలెంట్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. టాలెంట్ ఉన్నా కూడా, టాలెంట్తో సంబంధం లేకుండా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ చిన్న ఒక ఫోటోగ్రాఫర్గా కెమెరా పట్టుకొని స్టార్ట్ అయిన నేను ఇక్కడ దాకా వచ్చానంటే 24 సంవత్సరాల 3 నెలల్లో. దానికి కారణం మీ అందరి సపోర్టే. రగన, మా టీం చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాను ఇందాకనే, తండ్రి గారు లాంటి ప్రభు గారు మాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నా కూడా మనం ఏ తప్పు చేయకూడదు. మన దగ్గర ఆ కమిట్మెంటు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అఫ్కోర్స్ అందరూ అంటున్నారు అవకాశాలు వస్తాయి, వాటిని నిలబెట్టుకోవటం చాలా కష్టం. నాకు అవకాశాలు రాలేదు, అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి అవకాశం దగ్గర కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దానికి కారణం ఏంటంటే, కింద పడ్డా కూడా నేను ఎంతవరకు పడతాను, ఎంత దూరం పడతాను అనేది నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచనే నన్ను గో హెడ్, నువ్వు వెళ్ళు, మేము ఉన్నామని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా, నేను ప్రొడ్యూసర్ అనే పేరు వేసుకున్నాను కానీ నా వెనకాల ఎంతమంది నాకు ఈ శ్రమ పడితే నాకంటూ ఒక దగ్గర వరకే నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని నువ్వు చేయగలవు, నీ దగ్గర ప్యాషన్ ఉంది, నీ దగ్గర వాయిస్ ఉంది, నువ్వు మాట్లాడు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నా టీం అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా మీడియా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ సాధ్యమైంది. అందుకే నేను రివ్యూలు కూడా నెగిటివ్ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. నెగిటివ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, నెగిటివ్ చాలా ఈజీగా వెతికేయచ్చు ప్రతి మనిషిలో. ఆ బాగున్న సినిమాని వీలైనంత వరకు భుజాల మీద తీసుకెళ్ళి చాలా బాగుంది, చాలా బాగుందని ఒక 10 మంది నుంచి చెప్తే, ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. అలా మౌత్ పబ్లిసిటీతో బాగా వెళ్తాయి. బాగలేని దాన్ని మనం చెప్తే అది బాగలేనిది ఎవరు చూడరు. ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనం ఇంకోటి చెప్పి దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫస్ట్ నుంచి నా మోటో. అది మంచి విషయాలే ఉంటాయి. ఎవరైనా కూడా సినిమా బాగుండాలని, పెద్దగా తీయాలని అనుకుంటాము. బట్ అనుకోని సిచ్యువేషన్స్లో, ఇక్కడ అనుకున్న దగ్గర పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది సినిమా, షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్లో ఒకలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా అనేది ఛాలెంజ్. ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. కానీ ఆ హర్డిల్స్ అన్నీ మనకు తెలిసి, మనం ఇష్టంగా, మనం ప్రేమించి చేస్తే మాత్రం అది ఏది హర్డిల్ కాదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సినిమా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో, హ్రీమ్ అనే సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా రాజేష్ని అభినందించాలి. ఎందుకంటే నా దగ్గర ఆఫీస్లోకి వచ్చి పనిచేస్తూ ఉండేవాడు. మా టీవీలో మానేశాడు. మా టీవీలో మన రగన్నల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా కెమెరామెన్ ఫస్ట్ అతను. అట్లాగా మాకు పరిచయం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ముఖేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముఖేష్ ప్రజాపతి అని డైరెక్టర్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ నాకు. అందరం వీకెండ్స్లో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడున్న ఒక పరిచయంతో ఆఫీస్కి వచ్చాడు.
వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏం పని చేశాడు, మా టీవీలో మానేసి నాకు ఏం చేశాడు అనేది అన్నీ చెప్పుకుంటా ట్రావెల్లో నాకు కర్ణపిశాచి కథ చెప్పాడు. కర్ణపిశాచి కథ చెప్పినప్పుడు అరే భలే ఉండింది, కొత్త పాయింట్కి చాలా నేను బాగా అట్రాక్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, అలాగే శైలజ గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా కథ విన్నప్పుడు వాళ్ళు ఒక క్యూరియస్ ఫీల్ అయ్యారు. నేను ఇమ్మీడియట్గా డెసిషన్ ఏం తీసుకోలేదు. చాలా కూల్గా మనం సినిమా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి నేనే చెప్తుంటాను. అలాంటిది నేను ఎందుకు తీశానని దానికి రీజన్ చెప్తున్నాను. రాజేష్ 15 నిమిషాలు చెప్పిన కథ బ్యూటిఫుల్గా చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా ఇలా తీయండి బాగుంటుందని చెప్పినప్పుడు నేను ఇందాక కూడా మీకు మన ఫ్రెండ్స్ చాలామంది చూడాలి ఒక విజువల్ ప్రజెంటేషన్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ 2 నిమిషాల వీడియోనే వీళ్ళు వెళ్ళి ఒకరోజు షూట్ చేసుకొచ్చారు. దానికి ముఖ్యంగా కెమెరామెన్ అరవింద్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ విజువల్స్ ఆ రోజు కనుక అలా తీసి ఉండకపోతే ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. దానికి మోటివేషన్ చేసుకుని పవన్, రాజేష్, నాకు తెలీదు, వాళ్ళు ఒక డెమో షూట్ లాగా చేసుకొని ఒక 5 minutes కంటెంట్ ఇచ్చారు నాకు. దానికి మ్యూజిక్ వేసిన సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు పనిచేసి నాకు ఆ 5 minutes వీడియో ఇచ్చినాక ఆ 5 minutes వీడియోని నేను చెన్నై పంపించాను. సత్య అనే ఒక సినిమా చేసినప్పుడు ఆ ప్రొడ్యూసరు నాకు బాగా క్లోజ్ అయితే అరే చాలా బాగుంది, ఎంత బడ్జెట్లో చేశారంటే ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ₹1 కూడా బడ్జెట్ అవ్వలేదు. ₹1 కూడా బడ్జెట్ అవ్వకుండా ఇంత మంచి కంటెంట్ ఇచ్చారు కదా, దీన్ని ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను నేను చేయలేను ప్రొడ్యూసింగ్ అని చెప్తే రాజేష్, పవన్, అరవింద్ ముగ్గురు కలిసి నా దగ్గరికి వచ్చి మేము ఒక గొర్రెల షూట్ లాగా మనం వర్క్ చేస్తాం, మేము చేసుకుంటాము, కానీ సినిమా అవుట్పుట్ లాగానే ఇస్తామని చెప్పేసి చెప్పడంతో నేను ఈ సినిమాకి ముందుకు వచ్చాను. అనుకోకుండా దుబాయ్ నుంచి వచ్చిన శైల్య గారు నాకు శ్రీధర్ అన్న అని మన కెమెరా డిఓపి, చాలా చిన్నవాటికి చాలా టీవీ వాటికి సంబంధించి చాలా పెద్ద డిఓపి, చాలా అద్భుతంగా వర్క్ చేస్తాడు శ్రీధర్ అన్న. ఆయన పరిచయం చేస్తే సరేనని చెప్పేసి రమ్మన్నప్పుడు వాళ్ళు మేము రాజులు, మా రామ్ గోపాల్ వర్మ గారు కూడా రాజులు, మేమందరం చుట్టాలు అన్నట్టుగా మా శైల్య గారు సరదాగా చెప్పేవారు. నేను రామ్ గోపాల్ వర్మ గారికి పిఆర్ఓ అవడంతో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారికి తీసుకెళ్ళాను. అక్కడ దారిలో వస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఈ కథ చెప్పాను. ఈ కథ భలే ఉండిందండి, కర్ణపిశాచి కథ, ఇది మీ దానిలో అయిపోయిందంటే మీరు చేసే అంత పెద్ద సినిమా కాదండి, నాకు చాలా చిన్న సినిమా అని చెప్పాను. లేదా అయినా ఒకసారి వింటా ఉన్నారు. అక్కడ విన్నాక లాక్ అయిన కథ ఇది. అలాగా ఫోటోషూట్స్ అన్నీ జరిగిన ప్రతిదీ కూడా ఏది అడిగితే అది నాకు ఈ సినిమా స్టార్ట్ అయిన ముహూర్తం ఏమో కానీ రాజీవ్ కనకాల గారిని అడగగానే నువ్వు అసలు నేను 150 కిలోమీటర్లు షూటింగ్, ముఖ్యంగా అక్కడ చెప్పాలి ఎందుకు ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక పెద్ద సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూసినా సరే ఒక 3.5 కోట్లు 4 కోట్లు అయిందని అడిగే అంత స్టఫ్ ఉన్న సినిమా, కానీ నేను అంత కూడా పెట్టలేదు. దానికి కారణం నాకు చాలామంది సపోర్ట్ చేశారు. పెద్దపెండ్యాల అనే ఊరు వరంగల్ దగ్గర చాలామంది నాకు సపోర్ట్ చేసి 16 రోజుల పాటు అవుట్డోర్కి ఒక ఇల్లు ఇచ్చారన్న. ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద ఇల్లు. ఈ రోజు నాది హైదరాబాద్లో తీసుకోవాలంటే రోజుకు ఒక 30,000, 25,000, 40,000 కట్టాలి. బట్ అవన్నీ చేయటం వల్ల అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా ఒక్కొక్క క్రమంలో నాకు మన శుభోదయం సుబ్బారావు గారు అయ్యుండొచ్చు, బెనర్జీ గారు అయ్యుండొచ్చు, భద్రం, వీళ్ళందరూ కూడా ఒక మాట నేను అడగగానే నా కోసం వాళ్ళు డేట్ సెట్ చేసి 150 కిలోమీటర్లు వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. లేకపోతే ఇదంతా అవ్వదు. ఇది నేను కాబట్టి నాకు ఈ బడ్జెట్లో అయింది. ఇది వేరే వాళ్ళు ఎవరు చేసినా సరే 20 నిమిషాల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నాయంటే మనందరికీ మీడియా వాళ్ళకి ఎంత కష్టం అనేది తెలుసు. నా కోసమే జరిగింది. చమిందా వర్మ అనే ఒక అమ్మాయి రావటంతోనే ఇది పెద్దగా జరిగింది, లేదంటే ఒక గొరిల్లా షూట్లో జరిగేది. దానికి థ్యాంక్స్గా నేను చమిందాకి, ఎందుకంటే ఆ హీరోయిన్ అలా లేదు అంటే కనుక నేను చేయలేను. అందుకని అమ్మాయి నా మీద నమ్మకంతో దుబాయ్ నుంచి వచ్చి అమ్మాయి టికెట్స్ వేసుకొని నేను చేస్తాను శివ గారు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు సీన్ ఏంటి, నా నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పి తపన పడుతూ ఉండేది. సినిమా యూనిట్లో అందరూ తపన పడ్డారు, అమ్మాయి కొద్దిగా ఎక్కువ. అందుకే ఇంతవరకు నేను ఎప్పుడు అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను చెక్ ఇస్తున్నానన్న, దానికి నాకు సంబంధించి సుజాత చెక్ ఇచ్చివా, ఫస్ట్ టైం చమిందా నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు, నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను ఇంతకంటే ఎక్కువ నమ్మాను. క్రీమ్లో అందుకే నీకు అంత మెయిన్ కీలకమైన పాత్ర. నేను మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని. నేను ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాను స్టేజ్ మీద ఉండి, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. ప్లీజ్ కమ్.
రాజీవ్ కనకాల గారికి ఇచ్చే అంత రేంజ్ నాకు లేదు. రాజీవ్ కనకాల గారు అంటే సుజాత, రాజీవ్ కనకాల గారు అంటే నా సొంత ఇంట్లో మనిషి. నేను ఏమి కావాలన్నా నాకు ఇది కావాలని అడిగి తీసుకునే చాలా కొద్ది మంది స్వతంత్రం ఉన్న వ్యక్తుల్లో నా ఫోన్లో 7,000 నెంబర్లు ఉన్నా ఒక 7-8 మంది మాత్రమే నాకు అంత స్వతంత్రం ఉంది. అందులో రాజీవ్ కనకాల గారు ఒకరు. రాజీవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు నాకు నేను ఏది అడిగినా చేస్తావు కాబట్టి ఇక నీకు చెక్ అవసరం లేదని నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇందాక మావయ్య అన్నట్టు నీకు టాకిటివ్ పవర్ అన్నీ కాదు, టాక్టీస్ కూడా ఉందన్నారు. ఈ టాక్టీసే అన్న ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మీరందరూ నేర్పింది నాకు. అందుకని నీకు చెక్ అవసరం లేదు. నీ చేతుల మీద, సుజాత చేతుల మీద హీరోయిన్కి చెక్ ఇవ్వాలనిగా కోరుకుంటున్నాను. నా బ్యానర్ అంటే రాజీవ్ కనకాల గారి బ్యానర్ కింద కూడా. అందుకనే సుమ గారు ఇలా అమెరికాలో ఉన్నారు, లేకపోతే ఆమెను కూడా తీసుకొచ్చేవాడిని. థ్యాంక్ యూ. శైలజ గారు, మీ అమ్మాయి ఫస్ట్ చెక్ సినిమా పరంగా అందుకుంటుంది, మీరు కూడా రండి ప్లీజ్, నిజంగా రండి. ఎవరన్నా హీరోయిన్ మదర్లు అంటే ఎలాగ ఉంటారంటే మాకు ఆ ఫ్లైట్ కావాలి, ఈ ఫ్లైట్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. కానీ ఏ మాత్రం సినిమా కోసం ఏం కావాలని 24 గంటలు కష్టపడేది. ఐ రియల్లీ అప్రిషియేటర్. థ్యాంక్ యూ శైలజ గారు. నిజంగానే మీరు వల్ల చాలా చాలా విషయాలు మంచిగా జరిగాయి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు మా అమ్మాయి ఎంత కష్టపడుతుంది సార్, మా అమ్మాయి ఇంత మంచి కాస్ట్యూమ్స్ కుట్టించింది కదా సార్ అన్నారు. నేను ఎవరికి ఎప్పుడు ఏమి చెప్పను, నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలీదు. నిజంగా ఇది మీ రేంజ్కి తగ్గ చెక్కు కాదు, కానీ రాజీవ్ కనకాల గారి చేతుల మీదకి ఇవ్వగలిగే చెక్కు, అందుకని ఇస్తున్నాను. నిజంగానే చమింద వర్మ ఇప్పుడు ఆల్రెడీ 12 యాడ్ షూట్స్ చేసింది, డబ్బులు సంపాదిస్తుంది విపరీతంగా. ఎట్లాగో చమిందకి అవసరం లేదు, శైలజ గారికి అవసరం అనుకుంటా. అందుకని చమింద గారు తీసుకోండి ప్లీజ్, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు, నువ్వే తీసుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఏం పర్లేదు. మధు, ఒక ప్రశ్న అడుగుతాను, 5,000 ఇమ్మన్నాడు అన్న నన్ను. అంటే నేను సారీ ఫ్రెండ్స్, అందరూ నా మీడియా, నా ఇంట్లో మనుషులు అందరు ఒకళ్ళ పల్లెంలో ఒకళ్ళు భోజనం చేసుకుని తినే అంత స్వతంత్రం ఉంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఈ జర్నీని ప్రారంభించాను. కాబట్టి ఒక ఎఫర్ట్ చేసేటప్పుడు ఉంటాయి కొన్ని, ఎవరికైనా ఉంటాయి. బట్ ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, అందుకని నేను ఎమోషనల్గా కూడా ఏం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగానే శ్రీనివాస్ బొప్పన ఇక్కడ ఉన్నాడు. చాలా థ్యాంక్స్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఈ డేట్లో ఇది చేయమంటే నేను చేస్తాను. ఒక మనిషిని నమ్మినప్పుడు అంత నమ్మాలి. నేను అంత నమ్మాను. శివ, ఎంఎస్ వరాహి కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యే లక్షణాలు, ప్రొడ్యూసర్ అయ్యటానికి చాలా స్పీడ్గా ఉన్న శివ అనుకోకుండా నా ఆఫీస్ కిందనే ఉంటాడు. అతను కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంటాడు. శివ, థ్యాంక్ యూ ఆల్వేస్. ఇక్కడ లేకపోయినా రాజశేఖర్ నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే సతీష్ అన్న రంగోలి సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసరు. తెలుగులో నన్ను నువ్వు చేయగలవు అని చెప్పి ఫస్ట్ నమ్మిన వ్యక్తి, నువ్వు చేయి నీకు వెనకాల నేను ఉన్నానని చెప్పిన వ్యక్తి. కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా నాకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ, అందరూ మీరే. అందుకని థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా క్యూండోలోకి వెళ్దాము. మీరు మధు, నువ్వేమైనా అడగచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయం మన మీడియా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, పవన్, నేను ఏం చేయాలనుకున్నప్పుడు పవన్కి అమ్మ నాన్న లేరు. నన్ను నమ్మి నేను బాగా, నాకు ప్రాణం, అత్యంత ప్రాణమైన ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు మూర్తి. నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. వాడి తర్వాత ఆ ప్లేస్లోకి నాకు పవన్ వచ్చాడు. నేను ఒక పని చేస్తుంటే ఆ పనికి ఏదైనా సాయం చేస్తాడు. ఒక నవీన్ అనే ఒక అతని దగ్గర చిన్న ఎడిటర్గా పెడితే 3 రోజుల్లో నేర్చుకొని ఒక ఆఫీస్ పెడితే ఆ ఆఫీస్ మొత్తం చూసుకున్నాడు. ఇంకా అమ్మ నాన్న లేనప్పుడు ఎవరేం చేస్తాం, అలాప్పుడు మా ఆవిడే అమ్మలాగానో అక్కలాగానో అయింది. మా చుట్టం కాబట్టి హీరోగా చేద్దామని నేను అసలు అనుకోలేదు. రాజేష్కి చెప్పాను, హీరో మెటీరియల్ కాదు,
మీరు తీసుకోవద్దంటే లేదు నాకు ఇతనే కావాలి, ఈ క్యారెక్టర్కి ఇలా అమాయకంగా ఉండాలి, ఇలానే ఉండాలి, ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్కి ఏం తెలియకుండా అన్నాడు. తాను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇంకా దాదాపు ఓన్లీ చిన్న అండర్వేర్తో కూర్చునేవాడు రోజులు కొద్ది, అంటే ఆ సినిమా షూట్ చేసినప్పుడు. అంటే అంత ప్యాషనేట్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. మా ఇద్దరి మధ్యలో పెద్ద కన్వర్జేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. బట్ రాజాబాబు చాలా థ్యాంక్స్ నీకు. లైఫ్లో పవన్ విషయంలో, ఈ పవన్ ఏం చేయాలనుకున్నప్పుడు మన మీడియాలోనే నువ్వు ఉండటానికి అవకాశం ఇచ్చి కెమెరామెన్కి ఇచ్చావు. ఇమీడియట్గా సంవత్సరంలోనే 3 హైకులు వచ్చినాయి. మనోడికి అంత కష్టపడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తన జర్నీ శివం మీడియాలో జరిగింది. TFJAలో మెంబర్ అతను. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇక నుంచి అతని జర్నీ అతనిది. హీరోగా అంటే ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఇంక అతని కెరీర్ అతను చూసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఖచ్చితంగా బాగుండాలి, ఎక్కడున్నా నువ్వు కష్టపడతావు, ఏ అలవాట్లు లేకుండా ఇండస్ట్రీలో ఉంటావు అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు. లేదు రియల్గా జరిగిన ఇన్సిడెంట్. న్యూస్ ఫాలో అవుతాను కదా, అందులో నుంచి తీసుకున్న స్టోరీ ఇది. కర్ణపిశాచి బ్యాక్గ్రౌండ్. సో కర్ణపిశాచి సాధన చేసిన నార్మల్ అతను లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకవేళ సాధిస్తే ఏమవుతుంది అనే దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్నాను అనమాట. న్యూస్ నుంచి తీసుకున్నదే. ఓకే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 5,000 రూపాయల ప్రశ్న. మాలో నుంచి ఒకరికి ప్రొడ్యూసర్ అయ్యావు, కంగ్రాట్స్. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే తర్వాత సంగతి. ఫస్ట్ ఒక సినిమా తీయటమే ఒక అచీవ్మెంట్. అంటే ఈ రోజుల్లో ఒక సినిమా తీయటం అనేది పెద్ద అచీవ్మెంట్. సో అంటే ఇన్ని రోజులు ఇటువైపు ఉండి ఇప్పుడు అటువైపు వెళ్ళావు. ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసాయా ఏంటి? నిజంగా ఒక ప్రొడ్యూసర్గా నువ్వు అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ అన్నం పెట్టే దేవుళ్ళకి కనబడుతున్నారు. ఎందుకంటే నేను ఒక చిన్న అటెంప్ట్, ఒక 34 కాల్ షీట్లు చేస్తేనే ఎంత పెయిన్ ఉండిందో తెలిసింది. కానీ నాకు ముందే అవగాహన ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నాను. నాకు ముందే ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు అవుతుంది అన్న దగ్గర 115 రూపాయలు 120 రూపాయలు పెట్టుకోవటం నాకు అలవాటు. ఆ జాగ్రత్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకుంటున్నాం. అది ఎక్స్పీరియన్స్ ఉండింది, చాలా ఉంటాయి, అసలు ఊహించని ఖర్చులు వస్తాయి, వాటన్నిటిని తట్టుకోవాలి. అదైతే మాత్రం నేను ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు సడన్గా నేను ఎప్పుడైతే లేనో ఆ షూటింగ్ ప్లేస్లో పోలీసులు వచ్చేసి సంబంధం లేకుండా ఆపేశారు. ఆ రోజు నేను ఆల్రెడీ పర్మిషన్ కోసం తీసుకున్నా కూడా ఆపేస్తే జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడం కోసం నేను ఆ రోజంతా షూటింగ్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. దాదాపు ఒక్కరోజే నాకు 3,50,000 రూపాయలు నష్టం. అది మా టీంకి కూడా తెలియదు నేను ఆ ఎఫర్ట్ ఎలా చేసుకున్నాను అంటే. జరుగుతుంటాయి ఇవన్నీ కూడా, చాలా అనుచితంగా వస్తాయి, అసలు సంబంధం లేకుండా వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ చేసుకుంటేనే ప్రొడ్యూసర్ అవుతాడు. అందుకే నాకు ప్రొడ్యూసర్ దేవుళ్ళకి కనబడుతున్నాడు. అది చిన్న ప్రొడ్యూసరా పెద్ద ప్రొడ్యూసర్ అనేది లేదు. ఎవరికైనా సరే ఒకరోజు షూట్ జరుగుతుంటే 100 మందికి భోజనం వస్తుంది. అదైతే నేను కూడా నమ్ముతున్నాను. శివన్న, థ్యాంక్ యూ. శివన్న హాయ్. హాయ్ రాజేష్. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా VFX గురించి చెప్పేవాడు ఎప్పుడు. బేసిక్గా అంటే సింహభాగం, ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్లో సింహభాగం VFXకే పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏంటి, ఏ కంపెనీ చేస్తుంది, దీనికి కేర్ ఎలా తీసుకున్నారు VFX సంబంధించి? ఐరేంద్రి స్టూడియోస్ అని ఆ కుర్రోడు పవన్, నాకు మన రాజేష్ గారు ఈ టీం ద్వారానే పరిచయం. అరవింద్ అనే కెమెరామెన్, వీళ్ళందరూ కూడా అందరూ కలిసేసి తీసుకున్న డెసిషన్. ఆ పవన్ అనే అతను వచ్చి నాకు అప్పుడు ఓన్లీ అప్పుడు అతను VFX మీద వర్క్ చూపించాడు నాకు. అతను చాలా హాలీవుడ్ సినిమాస్కి ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే VFX వర్క్ అంటే అందరూ ఒక పేరు అనుకుంటారు కానీ ఆ పేరు చేయరు. వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్ని. ఆ వర్క్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా ఇవ్వగలరు అనేది నాకు పవన్ చూసినప్పుడు చాలా యాక్టివ్గా కనిపించాడు. అది కాక పెళ్లి కానీ కుర్రోడు కావడంతో 24 గంటలు మా టీంతో ఎఫర్ట్ చేసేవాడు. ఇక్కడ రాజేష్కి గురించి చెప్పాలి. నేను రాజేష్కి నిజంగా నేను చాలా ఒక డైరెక్టర్కి ఇచ్చే పెద్ద ఎఫర్ట్స్ నేను నిజంగా ఇవ్వలేకపోయాను. నేను ఇవ్వలేదనేది ముందు తెలుసు ఆయనకి, రాజేష్కి తెలుసు, నా టీం అందరికీ తెలుసు నేను ఎలాగా సినిమా ప్లాన్ చేశాను అనేది. అందుకని నాకు ఎఫర్ట్గా ఏమనిపించలేదు. అందుకనే రాజేష్ వెళ్ళి 24 గంటలు VFX టీంతో కూర్చునేవాడు. వీళ్ళందరూ కూర్చొని ఒక వర్క్ని చేసుకుంటూ వచ్చినప్పుడు, అందుకే 2 షాట్లు అన్నది 218 షాట్లు అయినా సరే
చాలా ఎఫర్ట్ పెట్టి చేసుకున్నారు. అవన్నీ మనం రాజమౌళి గారి లాగా అద్భుతంగా ఉంటాయి అట్లని కాదు, మా కథకి ఏం కావాలో అవి ఉంటాయి. అంతవరకు మాత్రం మేము ఖచ్చితంగా చేసుకోగలిగాం. ఆ విషయంలో పవన్ ఖచ్చితంగా అందించాడు మాకు. ఆల్ ద బెస్ట్ అండి. రాజీవ్ గారు సార్ ఈ క్యారెక్టర్ విన్నాక ఓకే చేస్తారా, లేదంటే శివ మల్లాల ప్రొడ్యూసర్ అనగానే ఓకే అనేసారా? లేదు, ఏమీ వినలేదు. బేసిక్గా మీరు కొంచెం చూసీగా ఉంటున్నారు కదా ఈ మధ్య కాలంలో, అసలు చాలా చూసీగా చేస్తారు సార్ మళ్ళీ కూడా చెప్తున్నా, క్లారిఫై చేస్తున్నాను. కొన్నిసార్లు చూజీగా ఉంటాను, కొన్నిసార్లు అసలు చూజీగా ఉండను. నాకు డబ్బులు కావాలి, చేసేస్తాను, అంతే కదండి. మరి సర్వైవ్ అవ్వాలి కదా. కొన్నిసార్లు సర్వైవ్ అవ్వడం కోసం చేస్తాను, కొన్ని నన్ను నేను సాటిస్ఫై అవ్వడం కోసం చూజీగా ఉండి చేసుకుంటాను. ఇది ఎస్పెషలీ నేను కేవలం శివ మల్లాల అనే వ్యక్తి కోసమే చేశాను. ఫోన్ చేశాడు, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్, అంతే. సో వినకుండానే అవసరం లేదు. కొన్ని చోట్ల అలాంటివన్నీ పెట్టుకోకూడదు, అందుకని అలా పెట్టుకోలేదు. అండ్ డ్రాగన్లో మీరు ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు, సో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయ్యారా ఆల్రెడీ? సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏమని చెప్పాను అనుకోండి, బాగోదు. ఇప్పుడు జాయిన్ అయ్యారా, జాయిన్ అవ్వలేదా చెప్పండి. జాయిన్ అయ్యాను. రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మా జర్నలిస్టుల్లో శివన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. నేను మా టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచే పరిచయం. సో అప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. సో అంటే పర్టికులర్ ఈ హ్రీమ్ అనే టైటిల్కి రీజన్ ఏంటండి అసలు? టైటిల్ ఇది బీజాక్షరం అండి. ఓకే. సో ఈ హ్రీమ్ అనే మంత్రం వాడితేనే మనం ఏదైతే సాధన చేస్తామో ఆ యక్షిణి మాత్రం వస్తుందన్నమాట. సో యక్షిణిని మనం సాధించాలంటే హ్రీమ్ అనే మంత్రాన్ని వాడాలి. సో హీరో ఈ హ్రీమ్ అనే మంత్రాన్ని వాడి కర్ణపిశాచిని సాధిస్తాడు. సో ఆ పవర్ఫుల్ టైట్ ఉంటుందని చెప్పి అది పెట్టాం. బేసిక్గా మా శివ ఇట్లాంటి నమ్ముతాడని నేను అనుకోను. అంటే మరి ఇట్లాంటి అసలు దాన్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే స్టోరీ చెప్పాను, నచ్చింది ఆయనకి, కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు దాకా కర్ణపిశాచి మీద ఎవరు తీయలేదు ఇలాంటి స్టోరీ. సో ఫస్ట్ టైం అనమాట. రాజేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ముందు నుంచి ప్యాషనెట్గానే ఉండేవాడు రాజేష్. సో ఇవాళ ఒక సినిమా దర్శకుడిగా మన ముందు ఇలా కూర్చోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మీ అందరం కూడా. నీ గ్రోత్ అంతా చూసాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎప్పటికైనా ఇలాంటి ఒక మంచి ఉత్తమమైన స్థితిలోకి వస్తావని అప్పుడే అనుకున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హిరీమ్ అనే అక్షరంలోనే అంత పవర్ ఉంది. సో నీ వెనకాల శివ మల్లాల కూడా అంతే పవర్ ఉన్న వ్యక్తి. ప్లస్ చాలా కొత్త టెక్నీషియన్స్ని, చాలా ప్యాషనెట్ పీపుల్ అందరినీ పెట్టుకొని ఇలాంటి ఒక చిత్రాన్ని తీయడం అనేది అది నీకు అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ రావడం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న. నేను శివాని కానీ నిన్ను కానీ ప్రశ్నించే అంత ఏం లేదు, అన్నీ తెలిసినయే. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాడు రాజేష్ ఒక సినిమా చేస్తున్నాడు అన్న మనకని. సో ఇప్పుడు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యి ఒక టీజర్ దాకా వచ్చింది కదా, జెన్యున్గా నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే నేను దీనికోసం మా టీవీ మానేసిన తర్వాత చాలా ట్రై చేశాను. సో అందరూ తిప్పించుకున్నారు కానీ ఎవరు సినిమా ఇవ్వలేదు. సో శివన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన స్టోరీని దాన్ని నన్ను నమ్మి చేశారు ఆయన. చాలా హ్యాపీగా ఉందన్న. శివ, నీకే అడగట్లేదు. రగన్న మొదట సో యు సా హౌ నిక్కీ వాజ్ అబ్సెస్డ్ విత్ బేర్. సో ఈ సినిమాలో కూడా ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై లవర్ బాయ్. సినిమాలు అంటే కూడా అబ్సెషన్? మా సినిమా ఫుల్ అబ్సెషన్. మీరు డైలాగ్ వింటే అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం అంటే తను చనిపోయినా కూడా వదలను, అంత అబ్సెషన్ తను అంటే ఇందులో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజీవ్ గారు, ఈ మూవీ కథ వినకుండానే శివ గారి కోసం ఒప్పుకున్నారు కదా, సో క్యారెక్టర్స్? ఎస్, డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కొత్త లుక్, ఆ గెటప్ నాకు ఇచ్చేసరికి లొకేషన్లో ఐ వాజ్ 50% ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ ది లుక్. సో ముందు అక్కడ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. మిగతాది అక్కడ ఏం చేస్తాను ఏంటి అన్నది కూడా ఆలోచించలేదు, బట్ ఆ 50% నాకు ఆనందం కలిగించారు. అండ్ సుబ్బారావు గారు ఇందాక అడిగారు ఏంటి కొన్ని చేస్తారు కొన్ని ఏంటి మీకేంటని. అంటే నా పర్సనల్ అలవాట్లు ఉంటాయి కదా కొన్ని దానికోసం సంపాదించుకోవడానికి అంతే, మిగతా ఎట్లా ఇంటికి వెళ్ళాలి కదా. ఇంకా మీకేమైనా ఎనీ అదర్ క్వశ్చన్స్? హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? మీరు బాగుంటారు నాకు తెలుసు. సార్, ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు లైక్ ఎన్ని డేస్ మీరు షూట్ చేశారు, అండ్ మీ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు
ఏంటి అసలు ఓకే ఈ క్యారెక్టర్ చేద్దాం అని అనిపించిందా అసలు, లేకపోతే ఓకే శివమల్లాల గారి కోసం చేశారా? నేను శివ మల్లాల గారి కోసమే చేశాను. సినిమా మొత్తం 34 రోజులు చేశారు. ఓకే, నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నిడివిని బట్టి దాదాపుగా ఒక 5 days 6 days చేసాం. లెట్స్ సీ అది ఇప్పుడు లెంత్ని బట్టి ఏమవుతుందో, ఏంటి ఉంచుతారో తీసేస్తారో. సో రిలీజ్ అయిన తర్వాత కానీ తెర మీద చూసుకుంటే కానీ చెప్పలేము కొన్నిసార్లు. సో దట్ వే, బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై గెటప్ అండ్ క్యారెక్టర్ ఆల్సో. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది కూడా శివ విన్నాడు కాబట్టి, నమ్మాడు కాబట్టి నన్ను పిలిచాడు, లేకపోతే పిలవడు. లేకపోతే ఇంకొక మరీ దేనికి పనికిరాంది వెనక భటుడు క్యారెక్టర్ అయితే ఇవ్వడుగా. సో ఆయన మీద నమ్మకంతో చేశాను. పవన్ గారు, మీ కష్టం నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఒక కంప్లీట్గా. సో మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద ఎంత పెద్ద 70mm స్క్రీన్ మీద చూడబోతున్నారు. సో మీకు ఆ ఫీలింగ్ ఏంటి? సో జనాలంతా కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది ఒక థియేటర్కి రిలీజ్కి వచ్చినప్పుడు? 70mm స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, ఇది ఆల్రెడీ సినిమా షో చూసామండి మేము, ఒక ఫస్ట్ కాపీ. అది చూసుకున్నప్పుడు నన్ను చూసుకున్నప్పుడు ఓకే బాగున్నాను, బాగా చేశాను అని నాకన్నా కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరూ బాగా చేసావు, బాగా న్యూస్ దీనికి మీద సూట్ అయ్యావు అన్నట్లుగా చెప్తుంటే ఆ ఫీలింగ్ చాలా గ్రేట్గా ఉంది. అంటే అంత కాదు, నార్మల్గా. సో దాన్ని మనం మాటలో చెప్పలేము అనమాట ఆ ఫీలింగ్ అనేది. సూపర్. రాజేష్ గారు, హాయ్ అండి. సో శివమల్లాల గారిని స్టోరీ కానీ ఇవన్నీ చెప్పి ఎలా ఒప్పించారు ఏంటి? అంటే ఎందుకంటే చాలా స్టోరీస్ మీరు జనరల్గా రాస్తూ ఉంటారు, ఆబ్వియస్లీ మీకు మైండ్లో కూడా చాలా స్టోరీస్ ఉంటుంటాయి, బట్ పర్టికులర్గా ఈ స్టోరీ ఒప్పుకోవడానికి ఆయన రీజన్ ఏంటి? మెయిన్ కొత్తగా ఉంది స్టోరీ. సో శివన్న చాలా పర్టికులర్గా ఉంటారు, ఏం చెప్పినా దానికి ఆయనకు అన్నీ తెలుసు అనమాట. సో ఇది బాగా నచ్చింది నేను చెప్పినప్పుడు. స్టోరీ ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉంది. దీన్ని అందరం కూర్చొని ప్రాపర్గా దాన్ని ప్రిపేర్ చేసాం. సో అందుకు ఒప్పుకున్నాను. చెమింద్ గారు, హాయ్ అండి. అనేది ప్రతి ఒక్కరికి యాప్ట్ అయి ఉంటుంది అని చెప్పారు, మీరు గుర్తుండిపోతారు అని అన్నారు. సో సెట్స్లో ఎలా ఉంది ఆ భయం కానీ ఏమైనా క్యారీ చేశారా ఏ సిచ్యువేషన్లో అయినా? అంటే సెట్స్లో ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ ద టీమ్ అండి. అట్లేం భయం అలా ఏం లేకుండే. బట్ మై క్యారెక్టరైజేషన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే స్టార్టింగ్ డెబ్యూట్ చేయడానికి దర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో నాలో ఉన్న వేరియేషన్స్ అన్నీ మా డైరెక్టర్ గారు బయటకు తీస్తారు. సో యా, యుల్ ఆల్ హ్యావ్ ఫన్ అండి. క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఒక డెబ్యూటెంట్ చేసినట్టయితే మీకు అనిపించదు. యుల్ రియల్లీ 3 వేరియేషన్స్ ఉంది ఇందులో. మీరు పోస్టర్లో చూస్తే మీకు దేవతగా కనిపిస్తాను, పిశాచిగా కనిపిస్తాను, నార్మల్ అమ్మాయిలా కనిపిస్తాను. సో చాలా వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు దీంట్లో. శివ గారు, లక్ష్మి గారు, హాయ్ సార్. హాయ్. యా, చాలా వరకు విఎఫ్ఎక్స్ ద్వారా ఫెయిల్ అయిపోయిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాం. సో ఈ సినిమా మెయిన్ పాయింట్ విఎఫ్ఎక్స్ అన్నారు, అందులో ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నారు విఎఫ్ఎక్స్ చేసే ముందు? నో, ఈ సినిమా మెయిన్ పాయింట్ అసలు విఎఫ్ఎక్స్ కాదు. విఎఫ్ఎక్స్ అనేది 2 షాట్లు ఉంటాయని మా డైరెక్టర్ డే 1 నుంచి చెప్పాడు. మీరు ఇప్పుడు మళ్ళీ అడిగినా కూడా 2 షాట్లు ఉన్నాయని చెప్తాడు. అలా కాదు, విఎఫ్ఎక్స్ తర్వాత ఒక్కొక్కటి కథకు తగ్గట్టుగా యాడ్ అయినాయి. ఆ కథ తీసుకుంది ఆ విఎఫ్ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూని. ఇప్పుడు లేదంటే రాజీవ్ కనకాల గారు మా దగ్గర బడ్జెట్ లేకపోతే మామూలుగా వచ్చేస్తాడు. రాజీవ్ కనకాల గారు వచ్చేసి ఊరికే ఆ ఇంట్లో అలా ఏలు పెట్టగానే, చేయి పెట్టగానే అక్కడ మంత్రం, శ్రీమంత్రం వస్తుంది, ఉంటుంది కదా ఒకటి చార్ట్, శ్రీచక్రం అలా ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ చేయడానికి విఎఫ్ఎక్స్ లేకపోతే అలా కూడా చేసి అతను ఇక్కడ ఏదో ఉందని చెప్పొచ్చు మామూలుగా విజువల్గా లేకుండా. కానీ విజువల్గా చేస్తే ఉండే ఎఫెక్ట్ ఏందనే దాని మీద మాకు ఒక ఐడియా ఉండి అక్కడ పెంచుకున్నాం. అది రాయేష్ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు. దానికి కథకు అవసరమైంది, కథ డిమాండ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి మేము కూడా టైం తీసుకున్నా పర్లేదని చెప్పేసి చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది 8 నెలల్లో మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 8 నెలల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ 9 నెలల 15 రోజులు అయింది. దానికి కారణం ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ క్వాలిటీ బాగా రావటం, అంతే. శివన్న, థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో హ్యాపీ ఫర్ యూ అన్న. థ్యాంక్ యూ సునీల్. అది అంటే మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ చాలా ఆన్ పేపర్ అంటే ఆన్ పాయింట్ మాట్లాడతారు.
సినిమా తీసేటప్పుడు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, లైక్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకుని అండ్ సినిమా ఫినిష్ అయ్యేటప్పటికి డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్స్కి మధ్య చాలా డిఫరెన్సెస్ వస్తాయి. మనం చాలా సందర్భాల్లో వాటి గురించి కూడా డిస్కస్ చేసాం. సో మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది? సేమ్ ఐడియాలజీ కంటిన్యూ చేశారా లాస్ట్ వరకు కూడా డైరెక్టర్కి మీకు, అండ్ ఏదైనా డిస్కషన్స్ కానీ? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సునీల్. సినిమా అన్నాక ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర గొడవలు ఉంటాయి. ఏం గొడవలు అంటే, అది నాకు ఆ సీన్ అలా కావాలి, ఈ సీన్ ఇలా కావాలనే గొడవ ఉంటుంది. కానీ ఇందులో డిఫరెంట్గా నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఎప్పుడు. ఇందులో వచ్చిన గొడవ ఏంటంటే అసలు ఊహించలేదు ఎప్పుడు. అలాంటి విచిత్రమైన గొడవలు వచ్చాయి తప్ప సినిమా కంటెంట్ పరంగా ఎప్పుడు గొడవలు రాలే. ఫైనల్గా దేనికంటే రాజేష్కి చాలా క్లారిటీ ఉంటుంది, నేను ఇది చేస్తున్నాను అని ఖచ్చితంగా వచ్చి నాకు చెప్తాడనమాట. ఇది చేస్తానంటే దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, అది మనం చేయగలమా లేదా అని రాజేష్ నేను ముందు మాట్లాడుకున్నాకనే బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే రాజేష్కి ఒక్కడికే తెలుసు అనుకుంటారు, కానీ రాజేష్ నాకు అది ముందే చెప్పుంటాడు. అందుకని ఇది ఇంత దాకా రాగలిగింది అనేది నా ఫీలింగు. అలా గొడవలు అనేది అసలు గొడవ నా దగ్గర గొడవే ఉండదు, మీకే తెలుసు. ఏదైనా ఉన్నా కూడా సరే రావని అనుకుంటాను, వదిలేస్తాను తప్ప అసలు గొడవే ఉండదు నాకు. ఎప్పుడు ఎవరితోనూ కూడా గొడవ లేదు. ఇందులో అంటే ఇంక మన ఇంట్లో పిల్లోడు రాజేష్ లాగా, సొంత బ్రదర్ లాగా కదా. వాడు ఏదైనా అడిగితే సారీ రాజేష్ వాడన్నాను, అడిగితే నేను ఇట్లా కాదమ్మా